టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టమని ఒక మదర్ ఫిగర్ చెప్తున్నారంట. ఎవరు తను? ఇంట్లో వల్ల బయట వల్ల? ఎందుకు చెప్తుంది అలాగా? అసలు ఏం ఆలోచిస్తుంది తను అనేది చూద్దామండి. అలాగే ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ ఇంట్లో వ్యక్తి మీ పరువు తీయాలని చెప్పి వేగంగా నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట. ఎవరతను, ఏం చేస్తున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక మదర్ ఫిగరు చూస్తున్నారంట. ఎవరు తను? చేస్తున్న పనిని ఇంకా తప్పించేయాలి అని చెప్పి అనుకుంటుందంటండి. తను అసలు మిస్ అవ్వకూడదు, ఎలాగైనా ఎవరినో ఒకరిని తప్పించేయాలి లేదా పనిని తప్పించేయాలి అని చెప్పి అనుకుంటుంది. ఎలాగైనా మీరు చేస్తున్న పని ముందుకెళ్లకుండా ఓవర్ బర్డెన్ అయ్యేలా చేసేయాలి, అంటే మీరు పని చేసుకోవడానికి వీలు లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి. మీరు జీవితంలో నిలబడకూడదు అని అనుకుంటుందంట. మనీ పరంగా మీకు హెల్ప్ ఉండకూడదు. నిజానికి తను మీతో గొడవ పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించారంట. అసలు మిస్ అవ్వకూడదు, ఏడిపించాలి, ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకొని అని చెప్పి ఆలోచించుకొని మరి మీతో గొడవ పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించారంట. బ్లేమ్ చేసి, అంటే మీరు అన్నది ఏదో అన్నారని లేదా మీరు అన్నదానికి పెడర్థాలు తీసి ఆ విధంగా అనుకున్నారంట. మీ గాడ్నెస్ కొట్టిపడేశారండి. నిజానికి మీ ఫ్యామిలీని తలకిందులు చేయడానికి ఏదో డ్రామా ఆడదాం అనుకున్నారంట. ఎవరు ఏంజల్ ఈ మదర్ ఫిగర్? గ్రాండ్ పేరెంట్ అండి, ఫాదర్ సైడ్. ఎస్, ఈ ఇంట్యూషన్ కరెక్ట్. మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళేనండి. వేగంగా అంటే వేగంగా పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వారికి సన్, డాటర్, మీరు మనవలు వచ్చండి, మీరు మనవరాళ్ళు మనవలు అయి ఉండొచ్చండి. ఓకేనా? వర్క్ ఆన్ చేస్తున్నారంట. టాక్సిక్ లేడీ బాధ పెడదామని చూస్తున్నారంట. టేక్ యాజ్ రీజనే, డైరెక్ట్ మెసేజ్ అండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ఈ విషయంలో బ్రదర్ ఫిగర్ తను ఒక జత. మీ యొక్క సోల్మేట్ మీ దగ్గరికి రాకుండా చేయాలి వేగంగా. మీ మదర్ ఫిగర్ మ్యారేజ్ అయితే మీరండి మీతో గొడవ పెట్టుకొని మీ జీవితాన్ని తలకిందులుగా చేయాలి. అందులో మీ పిల్లల్ని లేదా మీ పేరెంట్ని మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి లీగల్గా అని చెప్పి అనుకున్నారంట. ఈ గ్రాండ్ పేరెంట్ అలాగే బ్రదర్ ఫిగర్ ఇద్దరు మాట్లాడుకొని డబ్బులు ఇచ్చి, మీ బ్రదర్ ఫిగర్ వారికి డబ్బులు ఇచ్చారంటే గ్రాండ్ పేరెంట్కి వేగంగా స్టక్ అయిపోయేలా చేయమని, ఇంక్లూడింగ్ ఫాదర్ ఫిగర్ అండి. ఫాదర్ ఫిగర్ మీద కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి డబ్బులు ఇచ్చారంట. ఈ ఉమెన్ కంటే మదర్ ఫిగర్కి ఐదర్ మీ ఫాదర్ ఆర్ మదర్ ఫిగర్ అయి ఉండొచ్చే అవకాశం ఉంది, అవకాశం లేదు. ఓకేనా? మిమ్మల్ని వేగంగా ఇబ్బంది పెట్టి మీ లైఫ్లో మీకు రావాల్సింది రాకుండా చేయడానికి అవకాశం లేదు. క్లియర్? అలాగే మీరు చేస్తున్న పనిని చూసి తను జెలసీగా ఫీల్ అవుతుంది. తను అలా సంపాదించలేదు, తను అలా బతకలేదు. సో మీరు ఆ విధంగా ఉండకూడదు. వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉండాలి. వాళ్ళు ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నారో మీరు అలాగే ఉండాలి, చెప్పు చేతుల్లో ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారంటే చాలా సంవత్సరాలు కంట్రోల్ చేశారండి మీ ఇంట్లో వాళ్ళని, మీకు తెలియకుండా చిన్నప్పుడు కూడా. బట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎవరు ఏంటి అనేది అర్థమవుతుంది. ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, మంచి చెప్తున్నారా, చెడు చెప్తున్నారా, లేదా గొడవలు పెడుతున్నారా, ఇంటికి చుట్టాలలాగా వచ్చి ఏదైనా తీసుకెళ్ళడానికి వచ్చారా, ఏదైనా కలపడానికి వచ్చారా, ఈ విధంగా మీకు ఎవరు ఏంటి అనేది మీకు తెలిసిపోయింది. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసిపోయింది. వాళ్ళ ప్రవర్తన ద్వారా లేదా మాట తీరు ద్వారా వాళ్ళకి మీరంటే గిట్టదు అని అర్థం చెప్పగానే చెప్పేసే వెళ్తున్నారు వాళ్ళు. సో ఇలా ఆలోచిస్తూ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని వాళ్ళెవరికి కూడా దారి లేదండి మీతో గొడవ పెట్టుకోవడానికి. డివైన్ పర్మిషన్ లేదు, కానీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంట. సో వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వద్దు. వీడియోని సైన్గా తీసుకోండి. మీ వంతు అవకాశం కూడా మీరు ఇవ్వద్దు. వాళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడినా ఆ మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? అదంతా కూడా డ్రామా, కావాలని మిమ్మల్ని తక్కువ చేయడానికి లేదా మీరు ఫలానా ఇంటికి వెళ్తే ఇలా అన్నారు అని చెప్పి చాటింపు వేయడానికి చేసిన ప్రయత్నం. ఓకేనండి?
వేరే వాళ్ళతో చేతులు కలిపి స్పైయింగ్ వాళ్ళతో చేతులు కలిపి, స్పైయింగ్ అంటే మీ చుట్టూ జరుగుతుంది అంతా గమనిస్తూ మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి కొంతమంది ఉన్నారు కదా, 420, 421, 422 బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు కలిపి. సో వాళ్ళతో చేతులు కలిపి మీ పరువు తీయాలి అనుకున్న దాంట్లో గ్రాండ్ పేరెంట్ కూడా ఉన్నారండి. వేగంగా క్రియేట్ చేయడానికి అయితే దారి లేదు. సో అందుకని చెప్పి వాళ్ళు వెన్నుపోటు వేద్దామని డైరెక్ట్గా వారే రంగంలోకి దిగుతున్నారంట. ఫోన్లు చేయడం కానీ ఇంటికి రావడం కానీ చేస్తున్నారు. ఓకేనా, ఇంకా చెప్పండి ఏంజల్స్. త్వరలోనే మీకు మనీ వస్తాయండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో మనీ విషయంలో వేరే వాళ్ళు ఏదైనా ఆఫర్ ఇస్తున్నా దాన్ని ఒకసారి రీకన్సిడర్ చేయండి, అది మంచి ఆఫరా కాదా అని. ఓకేనా, అలాగే హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, నో నీడ్ టు వరీ. ఇంకా చెప్పండి ఏంజల్స్. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ కొన్ని నెలల్లోనే మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. ఈ కార్మిక్స్ అందరి మీద, ఎవరైతే ఈ లేడీ ఉన్నారో మదర్ ఫిగర్ వారి మీద ఇంకా మీరు యాక్షన్ తీసుకోవచ్చు అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి. ఎస్, అండ్ చాలా వరకు చాలా అవకాశాలు వాళ్ళే ఇస్తున్నారంట. మీ వెనుక గోతులు తవ్వుతామని వాళ్ళే గోతులు తవ్వుకొని వెళ్తున్నారు. ఓకేనా, గమనించుకోండి. వారి కుట్రలు వారి నోటితో వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. సో వాళ్ళని మీరు ఏదైనా అనాలనే ఆలోచన నుంచి లెట్ గో అయిపోండి. అవసరం లేదు, వాళ్ళని నేను చూసుకుంటానని డివైన్ చెప్పేస్తున్నారు. ఓకేనా, కీప్ గోయింగ్, లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అండి. ఎప్పుడు ఏం చేయాలనేది మీ సోల్ మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుంది. ఆ టైంకి రియాక్ట్ అవ్వాలా వద్దా, వాళ్ళతో మాట్లాడాలా వద్దా, వెళ్ళాలా వద్దా, మంచిదా కాదా, రమ్మనాలా వద్దా, ఈ విధంగా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఆ టైంకి మీ డివైన్ మీకు గైడ్ చేస్తారు. మీ ఏంజల్స్ని అడగండి ఏం చేయాలి అని అడగండి. ఒకవేళ వాళ్ళ వల్ల ఇంటికి వస్తే మాకు ఇబ్బంది కలుగుతుంది అని అనుకుంటే రాకుండా నువ్వే చూడమని కూడా ఆ బాధ్యత కూడా మీ ఏంజల్స్కి ఇవ్వండి. ఖచ్చితంగా చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా, సో బట్ మనం అడుగుతున్న ఏదైతే విష్ ఉందో అది పక్కాగా కరెక్ట్ అయి ఉండాలి. ఓకేనా, మంచిదై ఉండాలి. అది మనకి మన వాళ్ళకి మంచి చేసేది అయితే ఉండాలి. దానివల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు. బట్ వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది కలుగుతుందంటే ఖచ్చితంగా ఎస్ ఏం చేసినంటే అడగండి, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసారండి. ఓకేనా, నో నీడ్ టు వరీ. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇన్ ద నియర్ ఫ్యూచర్లోనే మీరు ఏదైతే అనుకున్నారో అది చేస్తారని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు చేస్తున్న పని విషయంలో మీకు డబ్బులు రాకుండా చేద్దామని అనుకున్నారంటండి, కానీ అది కుదరలేదు. ఆ పనిని ఆసరాగా తీసుకొని వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేద్దాం అనుకున్నారంటే దానికి డివైన్ అవకాశం కూడా ఇవ్వలేదు. మీ ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి, మర్చిపోవద్దు. అవకాశంగా తీసుకోవడానికి చూసారంటండి మీరు చేస్తున్న పనిని. ఇంకా చెప్పండి ఏంజల్స్. పాస్ట్ పర్సన్స్ మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేసినప్పుడు క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి. వాళ్ళు అవకాశం కోసం చూస్తున్నారంట, టైం కోసం మీ పనిని తలకిందులు చేయడానికి. సో తప్పి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మాట ఏది వాళ్ళకి చెప్పొద్దు. అండ్ ఇంకొకరి గురించి కావాలని అడుగుతారంట, వాళ్ళ గురించి అసలు మాట్లాడొద్దు. ఓకేనా, సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారు కానీ అది వాళ్ళకే రివర్స్ వెళ్ళిపోద్దంటండి. కంగ్రాచులేషన్స్, జస్టిస్ కన్ఫర్మ్. మీ వైపు జస్టిస్ ఉందండి. వేగంగా అంటే వేగంగా మీకు జస్టిస్ జరుగుతుంది. వాళ్ళు ఏం పనులు చేసినా సరే జస్టిస్ మాత్రం అస్సలు కట్ అవ్వదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. మీకు జస్టిస్ జరగడాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళందరూ కూడా చూస్తారంట. ఎవరైతే మీకు మంచి జరగకూడదు, ఎవరైతే మీరు ముందుకు వెళ్ళకూడదు జీవితంలో అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీకు జస్టిస్ జరగడాన్ని చూస్తూ కూర్చుంటారు అంతే. వాళ్ళెవరు కూడా మీకు జరిగే న్యాయాన్ని ఆపలేరండి. ఓకేనా, ఇది డివైన్ డిసిజన్ అండి, దీన్ని ఎవరు మార్చలేరు. ఎవరు తలరాత్రులను ఎవరు మార్చలేరు. కర్మ సైకిల్ అయిపోయింది. ఇప్పటి వరకు వాళ్ళు ఆడిన ఆటలు ఆడుండొచ్చు, దానికి ప్రతిఫలాన్ని కర్మని ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. సో ఇప్పుడు ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళ కర్మ మళ్ళీ ఇంకా గట్టిగా అనుభవించేస్తారు. ఓకేనా, సో రిమైన్ పాజిటివ్. ఏదేమైనా సరే పాజిటివ్గా ఉండండి అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. కీప్ గోయింగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.